హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నటువంటి ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే, జనవరి నెలకి సంబంధించినటువంటి పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా పెంచుతాము అని హామీ ఇచ్చినటువంటి 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఇస్తున్నారా, లేదు అంటే 2,016 రూపాయలు 4,016 రూపాయలు ఇస్తున్నారా, ఈ డబ్బులు ఎప్పటి వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది, మీరు ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక్కడ వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా చేనేత కార్మికులకి, కల్లుగీత కార్మికులకి, ఒంటరి మహిళలకి ఈ విధమైనటువంటి పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీరందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఇక్కడ పత్రికా ప్రకటనని మనం చూసుకున్నట్టయితే, ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళ పింఛన్లు, ఈ కేటగిరీస్ పింఛన్ పొందు పింఛన్దారులకి పత్రికా ముఖంగా తెలియజేయనది ఏమనగా, 25వ తేదీ 1వ నెల 2026 అంటే ఈ రోజునే జనవరి 25వ తారీఖు నుండి 30/1/2026 అంటే 30 జనవరి 2026 వరకు పెన్షన్లు బట్వాడా చేయబడునని, బట్వాడా అంటే పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి అర్థము, బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరనైనది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ అయితే 2 విధాలుగా పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాలలో నేరుగా వారి పింఛన్దారులు ఎవరైతే ఉంటారో వారి బ్యాంక్ ఖాతాలోనే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాలలో పోస్టల్ శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది కలిసి ప్రతి గ్రామాన డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి పెన్షన్దారులు మీ జిల్లాలో, మీ గ్రామంలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు, పోస్ట్ ఆఫీస్ ద్వారానా లేదు అంటే ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ పొందవలను. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు బయోమెట్రిక్ ద్వారా డబ్బులు అనేది ఇచ్చేటటువంటి వారు ఇప్పుడైతే ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్యలో దళారీలను నమ్మవద్దు. మీరు మధ్యలో ఉన్నటువంటి ఏ పర్సన్ని కూడా నమ్మకూడదు. మీకు వచ్చేటటువంటి పెన్షన్ ఇస్తాము అని చెప్పినట్టయితే పెన్షన్ పొందడానికి ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. మీరు ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే మీకు ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్, పెన్షన్ మొత్తము సొమ్ము ₹16తో సహా అడిగి తీసుకునవలను. చాలా గ్రామాలలో ఈ యొక్క సిబ్బంది ఈ ₹16 చిల్లర లేవనే నెపంతో వారే నొక్కేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి కూడా వీరు మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వనట్లయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి వారిపైన కంప్లైంట్ చేయండి. వారి ఉద్యోగం కూడా సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ తేదీ చూడొచ్చు, 25వ తేదీ 1వ నెల 2026 రోజున ఈ పత్రికా ప్రకటన వెలువడడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, DRDA నల్లగొండ. అయితే ఇక్కడ కొత్త పెన్షన్స్ కోసం చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ అప్డేట్ రాగానే నేను మీకు తెలియజేస్తాను. ఆ పెన్షన్స్ అయితే ఏప్రిల్లో స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ అప్డేట్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక ఈ పెన్షన్స్ అయితే పాత విధానంలో ఇచ్చిన విధంగానే ఈ వృద్ధులకి
చేనేత కార్మికులకి, కల్లుగీత కార్మికులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 2016 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగులకి 4016 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పెంచినటువంటి ఆ పెన్షన్ అప్డేట్ కూడా నేను మీకు త్వరలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.